హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి శుక్రవారం రోజు ఉదయాన్నే వాతావరణము 8 అవుతున్నా కూడా ఇంకా పొగమంచు అలాగే ఉంది. తెల్లవారునా కూడా సూర్యుడు అస్సలు కనబడతలేడు. చూస్తున్నారా, ఇది సూర్యుడు ఉదయించే వైపు, సూర్యోదయం ఇంకా అవ్వలేదు అని చూస్తున్నాను. నిన్న మొన్నటి వరకు ఇల్లు క్లీన్ చేశాను కదా, నాకు ఒక అలవాటు ఉందన్నమాట. ఏవైనా సరే విత్తనాలు దొరికితే వాటిని దాచేస్తూ ఉంటాను. అది కూడా అతి జాగ్రత్తగా. ఎంత జాగ్రత్తగా అంటే నాకే దొరకనంత జాగ్రత్తగా దాచిపెడుతుంటాను. వేరే ఏ వస్తువైనా సరే ఎప్పుడు దొరికినా పర్వాలేదు, కానీ విత్తనాలు 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు మొలకెత్తే శక్తి కలిగి ఉండవు కదా. అందుకనేసి ఇవి దొరకడమే మహా అద్భుతం, మహాప్రసాదం అనుకొని ఇంక వెంటనే వాటిని నాటాలి అనుకొని పెరట్లోకి వచ్చాను. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఎందుకంటే తను నాకు చాలా మొక్కలు తీసుకొచ్చి ఇచ్చింది. ఈ పూల మొక్కలన్నీ కూడా తనే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. ఇంకా అవి ఎలా ఉన్నాయి, నాకు కొన్ని పూలు కావాలి అనేసి వచ్చింది. ఇవి చూసారా, చూడ్డానికి చిట్టి రోజాల్లాగా ఉంటాయి, కానీ కాదు, ఇవి చిలకముక్కి పూలు. ఇంకా మా సైడ్ అయితే ఏనుగుతొండం పూలు అంటారు. 2-3 కలర్స్లో ఉంటాయండి, చాలా బాగుంటాయి. నా దగ్గర అయితే 3 కలర్స్ ఉన్నాయి. లైట్ పింక్, డార్క్ పింక్, ఇంకా ఆరెంజ్ కలరు. మీరు ఇప్పుడు చూస్తున్నది ఆరెంజ్ కలర్ అనమాట. ఇవి అచ్చం గులాబీ పూలలాగానే ఉంటాయి, కానీ చెట్టు నిండా గుత్తులు గుత్తులు పూస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మా ఫ్రెండ్ కోసుకుంటుంది అనమాట. ఇంకా నాకు దొరికిన విత్తనాలు అయితే నాటుతున్నాను. ఒకటి కాదు, ఒక్కొక్క చోట 2 విత్తనాలన్నా నాటితే కనీసం ఒకటన్నా పెరుగుతుంది కదా అనుకుంటాను నేను. ఏ విత్తనాలైనా సరే నాటుకోవడానికి ఇది బెస్ట్ సీజన్ అండి. ఇంకా దీని తర్వాత అంటే సంక్రాంతి తర్వాత ఎండ వేడి పెరుగుతుంది కదా, అవి మొలకెత్తినా కూడా ఆ వేడికి తట్టుకోలేక ఈజీగా చిన్న చెట్లు చచ్చిపోతాయి. అందుకనేసి వీలైనన్ని ఎక్కువ చెట్లు ఇప్పుడే నాటేసుకోవాలి అనేసి ఇంకా రోజు కొన్ని నాటుతున్నాను. ఇంకా ఏదైనా సరే మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు. అలాంటి ఒకటి ఈ గుమ్మడికాయలు అనమాట. ఇవి 3 ఏళ్ల క్రితం వేశాను. దీని విత్తనం మళ్ళీ తెచ్చుకుందామన్నా నాకు బజార్లో దొరకలేదు. ఇంకా ఈ సంవత్సరం ఇది కాయకపోతే దీని విత్తనాన్ని నేను సేవ్ చేయలేనే అని అనుకున్నాను. కానీ సంతోషం, అది పూత వచ్చింది. ఇంకా కాయ ఎలా అయినా సరే తయారవుతుంది. దాని విత్తనాన్ని నెక్స్ట్ ఇయర్కి మనం వాడుకోవచ్చు. ఈ విత్తనాల గురించి ఇంతసేపు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఎవరికైనా సరే గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ విత్తనాలు సంపాదించడము అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అర్థమవుతుంది. నార్మల్గా చూసే వాళ్ళకి అదేం పెద్ద విషయమా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మొక్కలు నాటాలి అని అనుకున్నంత మాత్రాన మనకి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మన దగ్గర ఉంటేనే కదా అవి మనం మళ్ళీ మొక్కలుగా పెంచి వాటిని చూడగలుగుతాము అనుకుంటాను నేను. అందుకు నాకు దొరికిన ఏ మొక్క విత్తనమైనా సరే పోగొట్టను అనమాట. వీలైనంత వరకు దాన్ని నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకోవాలి అనుకుంటాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా అదే చెప్తుంది. ఈ పూల మొక్కల విత్తనాలన్నీ కూడా ఎండబెట్టి ఎగబెట్టి రాజీ, నెక్స్ట్ ఇయర్కి కావాలి కదా మనకి అనేసి. ఈసారి అంటే వేరే వాళ్ళని అడిగి మొక్కలు తెచ్చింది, కానీ ప్రతిసారి ఎవరిని అడగలేము కదా, అందుకనేసి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.